సండే స్పెషల్ కత్తి పరిగల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: కత్తి పరిగలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3 పొడవుగా కట్ చేసుకోవాలి, చింతపండు రసం 1/2 కప్పు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 3/4 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో శుభ్రం చేసిన చేప ముక్కలు తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 3/4 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని పాన్ పై మూత పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న చేప ముక్కలను వేసి చేపలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని కలుపుకోవాలి. అలా కూర కొద్దిసేపు ఉడికిన తర్వాత 1/2 కప్పు చింతపండు రసం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి పాన్ పై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గోదావరి స్పెషల్ కత్తి పరిగల పులుసు రెడీ.